గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాథ, ప్రతి సమానురాలైన ఆ కోమలాంగి ఎవరు? ఆమె చేష్టలు ఎంతో ఆశ్చర్యంగా కనిపిస్తున్నాయి కదూ. అవును, ఆమె మహాతపస్వి జమదగ్ని మహర్షి ధర్మపత్ని రేణుకాదేవి, మహాపతివ్రత. అంటే అంటే మానవ మహిళలు తమ పతినే ప్రత్యక్ష దైవమని నమ్మే పతి పారాయణులు, మహామహిమాన్వితులు. వాళ్లు మనసు పెట్టారంటే సూర్యుని గమనాన్ని, వాయువు చలనాన్ని నిరోధించగలరు. ఆశ్చర్యం, మహాశ్చర్యం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. రేణుక రాజకుమారిగా పుట్టి రాజకుమారిగా పెరిగి వందలాది దాసీలతో సేవలు చేయించుకోవలసిన నీవు ఈ ఆశ్రమవాసుని స్వీకరించి ఏం సుఖపడుతున్నావు? స్వామి, భగవత్ స్వరూపులైన తమరికి అర్ధాంగి కావడమే నాకు మహాభాగ్యం. రేణుక, కుమారులు ఎవరూ కనిపించరే? హోమానికి సన్నిధులు తీసుకురావడానికి వెళ్ళాను తండ్రి. శివలింగాన్ని అభిషేకించడానికి తేనె తెచ్చాను తండ్రి. పూజకు పుష్పాలు తేవడానికి వెళ్ళాను తండ్రి. ఓ, బహు సంతోషం పుత్రులారా. భక్తియే మనందరి ప్రథమ కర్తవ్యం. అది ఆ సదాశివుని సాక్షాత్కారానికి మూలాధారం. అన్నట్టు మీ ముద్దుల తమ్ముడు భార్గవుడెక్కడా? ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. భార్గవ, వత్స భార్గవరామ,
పరమేశ్వర, పరంజ్యోతి, ప్రసన్నుడవయ్యావ తండ్రి. పాహిమాం పాహిమాం పాహిమాం. వత్స భార్గవ, నీ నిష్కళంక నిశ్చల అమోఘ భక్తి నన్ను కైలాసంలో క్షణకాలం దిగ్భ్రాంతుణ్ణి చేసింది. నీ భక్తికి మెచ్చి ప్రసన్నుడనయ్యా. ఏం కావాలో కోరుకోవచ్చా? సంతోషంగా ప్రసాదిస్తాను. దేవదేవ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, జగదీశ్వర, జగద్రక్షక, నీ దివ్య దర్శనమే నాకు మహాభాగ్యం. ఈ మహాభాగ్యం కంటే మహత్తరమైన మరే భాగ్యము నాకు అవసరం లేదు తండ్రి. నువ్వు మాటల్లో మహాజానవు. నీ మాటలకు నేను ముగ్ధుణ్ణైపోయాను వత్సా. భార్గవ, నీవు కోరకపోయినా ఏదైనా ఒకటి ప్రసాదించాలని నా మనసు ప్రేరేపిస్తోంది. అందువలన ఈ పరశువును సంతోషకానుగా నేను నీకు ప్రసాదిస్తున్నాను. దీనితో జగత్తులో ధర్మాన్ని రక్షించు. ఎలాంటి సందర్భం ఏర్పడినా అధర్మానికి ఆశ్రయం ఇవ్వకు. ధర్మానికి విరుద్ధమైన కార్యాన్ని ఎవరు పాటించినా వాళ్ళు ఈ పరశువుకు ఆహుతి కాగలరు. నీ వలన లోక కళ్యాణం జరుగుతుంది. లోకము నిన్ను సన్మానిస్తుంది. మహాప్రసాదం తండ్రి. నిజం? అవును తండ్రి, ఇది జరిగిన వాస్తవం. భార్గవ, భార్గవరామ, నా ముద్దుల కుమార, ఎందరో జ్ఞానులు అశేష కాలం అనంత భక్తితో భగవంతుణ్ణి ఆరాధించిన వాళ్ళకి లభ్యం కాని ఆ పరమభాగ్యం నీకు లభ్యమైంది కదూ. కుమార, నువ్వెంతటి భాగ్యశాలి. నీలాంటి పుత్రుణ్ణి పొందినందుకు నా జన్మ చరితార్థమైంది, చరితార్థమైంది. నన్ను ఆశీర్వదిస్తుంటే. పుత్ర, నాకంటే ముందు నువ్వు అందుకోవలసింది నీ తల్లి ఆశీర్వాదం. తల్లిని మించిన దైవం లేదని నీకు తెలియదా? నీ వంటి మహిమాన్వితుడైన సుపుత్రుణ్ణి కన్నందుకు ఆ మహాతల్లి ఎంతో ధన్యురాలు, ఎంతో మాన్యురాలు. నన్ను ఆశీర్వదించు మాత. అఖండ విజయ ప్రాప్తిరస్తు. నిన్ను కొనియాడ నాకు మాటలు చాలడం లేదు. భార్గవ, ఆ పరమేశ్వరుని వరంతో ఈ పరశువుని ధరించి నేటి నుండి పరశురాముడిగా ప్రఖ్యాతిగాంచి చిరంజీవిగా వర్ధిల్లు నాయనా. ఆగు. ఇక ఒక్కడుగు ముందుకు వేయం. స్వామి, చెయ్యి. లజ్జావిహీన, పతివ్రతా ధర్మానికి భంగం కలిగించిన నీకు లజ్జ లేశమాత్రం ఉన్నా నీ మొహాన్ని నాకు చూపించకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళు. శాంతం పాపం, శాంతం పాపం. దేవా, మనసా వాచ కర్మణ
తమరినే ప్రత్యక్ష దైవంగా భావిస్తున్నాను. ఇట్టి పరిస్థితుల్లోనూ నా పతివ్రత ధర్మాన్ని నేను మీరలేదు స్వామి. వాచాలి, ఎందుకు అసత్యమాడుతున్నావు? నీ మనసు విచలితమై ఆ గంధర్వుల ప్రణయాన్ని చూడలేదా? నిజం దేవా, నేను చేసిన ఏ జన్మ పాపమో ఏవో ఎందుకో నా మనసు క్షణకాలం చలించడం మాత్రం నిజం. కానీ ఆ తర్వాత నా మనసులో మీరే ఉన్నారు స్వామి. మీకు అపకీర్తిని తెచ్చి మీ ప్రశాంత జీవితానికి భంగం కలిగించే పాపిని కాదు. దయవుంచి నన్ను క్షమించండి స్వామి. క్షమ నీక? మనసులో కల్మషాన్ని నింపుకొని వచ్చి ఈ ఆశ్రమాన్ని కలుషితం చేయాలనుకున్నావా? నీకు ఈ ఆశ్రమంలో స్థానం లేదు, వెళ్ళు. భగవంతుడా, ఏ స్త్రీకైనా పతి గృహమే ఆమె గృహం కాదా? పతి పదసేవే ఆమె పూజించే స్థలం కాదా? దాన్ని వదిలి ఆమె ఎక్కడికి వెళ్తుంది స్వామి? ఈ శుష్క ప్రియాలు నా వద్ద చెప్పు. ఈ ఆశ్రమంలో మాత్రమే కాదు, నా మనసులోనూ నీకు స్థానం లేదు. స్వామి, నేను విధించే శాపానికి గురి కావద్దు. బయటికి వెళ్ళు. స్వామి, స్వామి, ఒకవేళ మీరే స్వయంగా నాకు శిక్ష విధిస్తే అది నాకు ఎన్నో జన్మల తపస్సు ఫలంగా భావిస్తాను. మీరు విధించే శిక్షను పతివ్రతలు సూర్యుని గమనాన్ని వాయువు చలనాన్ని నిరోధించగలరు అని ఆ రోజు అన్నారు కదా, అలాగే విధిని కూడా నిరోధించొచ్చు కదా? అది మాత్రం సాధ్యం కాదు. విధి పరబ్రహ్మ సంకల్పం. దాన్ని మీరడానికి దేవాది దేవతలకే అసాధ్యం. ఇంకా మానవ మాత్రులెంత? సులోచన, సులోచన! తండ్రి, నన్ను పిలిచిన కారణమేమి? సులోచన, నీవు నాకు జ్యేష్ఠపుత్రుడివి, నాకు ప్రీతిపాత్రుడివి. నీకొక గురుతరమైన కార్యాన్ని అప్పగిస్తాను, పాటిస్తావా? శిరసావహించి పాటిస్తాను తండ్రి. నిజమా? మీ పాదాల మీద ప్రమాణం చేస్తున్నాను పితృదేవా. అట్లయినా నీ తల్లి శిరస్సును ఖండించి నాకు తెచ్చప్పగించు. తండ్రి, నా తల్లి శిరస్సున? ఎందుకు నాలుగు తడబడుతోంది? తండ్రి, కన్న తల్లి తలను ఏ పుత్రుడైనా ఖండించపోనుకుంటాడా? మనస్సు ఎలా వస్తుంది? చచ్చా, అలాంటి భావాలు మనస్సులో ఏర్పడ్డవే మహాపాపం. ఈ కార్యం నేను చేయలేను, నన్ను క్షమించండి. చెయ్యి ద్రోహి! ఇచ్చిన మాటను తప్పుతావా? అధముడా, భస్మమైపో! విలోచన, బృహాలోచన! పుత్రులారా, మీకు ఒక బాధ్యతను అప్పగిస్తాను. తెలుసు తండ్రి, సోదరునికి చెప్పడం మేమంతా విన్నాం. అంటే తల్లిని వధించే కార్యం మా వల్ల కాదు తండ్రి. ఏమన్నావు? దయచూపి క్షమించండి తండ్రి. ఛ! పులి కడుపున పిల్లి కూనలు పుట్టాయి. మిమ్మల్ని నా బిడ్డలని చెప్పుకోవటానికే సిగ్గుగా ఉంది. వండి, భస్మమైపోయి. పుత్ర పరశురామ, విజయీ భవవత్స. నన్ను ఆజ్ఞాపించండి తండ్రి. కుమార, ధర్మమే నా ప్రాణం. ఆ ధర్మానికే భంగం ఏర్పడితే క్షణకాలమైనా నేను దాన్ని సహించలేను. నాకు తెలుసు తండ్రి. ఈ ధరణిలో ధర్మం నీ వలన కాపాడబడాలి. ఆ ధర్మాన్ని మీరిన వారు ఎవరైనా కాని వాళ్ళు క్షమార్హులు కారు. వాళ్ళను నీ పరశువుతోనే శిక్షించాలి. సిద్ధంగా ఉన్నాను తండ్రి. ఆ ధర్మహీనురాలు నీ తల్లి. నీ వలనే ఆమెకు శిరక్షాదం జరగాలి. ఇది నా ఆజ్ఞ. మహదాజ్ఞ.
భలా భలా కుమార, ఈ జమదగ్నికి తగిన పుత్రుడవు నీవే. 14 భువనాలు నీ కీర్తిని కొనియాడే విధంగా పితృవాక్య పరిపాలకుడు అనిపించుకున్నావు. దీని వలన నా మనసుకు మహదానందం కలిగింది. కుమారా, ఈ ఆనంద సమయంలో నీకు నేను 3 వరాలు ప్రసాదిస్తున్నాను. ఏం కావాలన్నా ఇస్తాను, ఏ పదవి పొందాలన్నా ప్రసాదిస్తాను. తండ్రి, నాకంటూ ఏ సుఖ సంతోషాలు, ఏ పదవి అవసరం లేదు. మీరు ఆశించినట్టు నేను కోరే 3 సాధారణ వరాలను ఇచ్చారంటే నాకు చాలు. కోరుకో, ఏం కావాలన్నా ఇస్తాను. తండ్రి, మొదటి కోరికగా మీ కోపాన్ని విడనాడాలి. నా సోదరులు పునర్జీవులు కావాలి. నా తల్లి శిరస్సుకు జీవం ప్రసాదించండి. తథాస్తు. నాయనా నాయనా, తొందరపడక కుమారా. ఈ అమ్మను చూడ్డానికి నా తండ్రికి ఎంతటి ఆతృత. అమ్మా అమ్మా అమ్మా! రా కుమారా, దగ్గరకు రా. భయపడ్డావా తండ్రి? ప్రపంచంలో ఏ శక్తికి భయపడని ప్రచండ గుండెగల నా పుత్రుడు తన తల్లి శిరస్సును చూసి భయపడుట. రా కుమారా. కొంచెం ఆగు తల్లి, నీ శిరస్సుకు ఆ కురంద మొండాన్ని ఇప్పుడే చేరుస్తాను. వద్దు కుమార్, అది వ్యర్థ సాహసం. అమ్మా, తండ్రి నుంచి నేను వరాన్ని పొందొచ్చానమ్మా. అవును నా ముద్దల కుమారా, నీవు పొందిన వర ఫలమే ఇది. అమ్మా, ఏమిటమ్మా నువ్వు అంటున్నది? నిజం నాయన, నీవు నీ తండ్రిని ఏమి వరం కోరుకున్నావు? నా తల్లి శిరస్సుకు మళ్ళీ జీవం ప్రసాదించమని. నీ తల్లి శిరస్సుకు జీవం రావాలనే కదా కోరుకున్నావు. తనకు జీవం వచ్చింది కదా, జీవం వచ్చి మాట్లాడుతున్నది కదా, అందుకే అంటున్నాను, తనను మొండానికి చేర్చే సాహసం వ్యర్థమని. అమ్మా అమ్మా, నా అనాలోచితం వల్ల ఎంత అనాహుతం జరిగిపోయింది తల్లి. జగత్తంతా జగదేకుడని కొనియాడబడి నీ కుమారుడు చివరకు అవివేకుడైపోయాడమ్మా, అవివేకుడైపోయాడమ్మా. నన్ను క్షమించు మాత, నన్ను మన్నించు. బాధపడక కుమారా, ఇందులో నీ వల్ల జరిగిన దోషమేమీ లేదు. అవును నాయన, జరగవలసింది జరిగి తీరాలి కదా. దాన్ని అడ్డడానికి ఈ ప్రపంచంలో ఏ శక్తికి సాధ్యపడదు. అమ్మా, దీనికంతటికి నా ఆతృత అవివేకమే ఈ అనర్థానికి కారణమైందమ్మా. అవివేకం కాదు నాయన, జరగవలసిందే జరిగింది. ఇక పైన ఈ జగత్తులోని జనం నన్ను ఈ రూపంలోనే పూజిస్తారు. నన్ను ఎవరనుకుంటున్నావు? ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చిన దాన్ని. నేనే మహాశక్తిని, నేనే మహామాయని. ఈ ప్రపంచంలో నేను అనేక రూపాలలో ఉద్భవించాను. మళ్ళీ ఈ రూపంలో రావాలని నేనే కోరుకున్నాను. శుభమస్తు. ఇప్పుడు ఈ మహాశక్తి మాయే రేణుకాదేవిగాను, మారెమ్మగాను, అంకాళమ్మగాను, కనకదుర్గమ్మగాను, భ్రమరాంబికగాను, చాముండేశ్వరిగాను, భువనేశ్వరిగాను ఆంధ్రదేశం అంతటా అందరి భక్తుల కోరికలను ఈడేరుస్తూ
సకల చరాచరులకు శక్తిని ప్రసాదిస్తున్న ఆ ఆదిశక్తి అన్నిటికీ మూలాధారం. నిత్యము సత్యము పరంజ్యోతి స్వరూపమై అణువణువులోనూ అంతర్లీనమై ఉంది. పిపీలకాది బ్రహ్మ పర్యంతము ఆ ఆదిశక్తి వ్యాపించి ఉంది. ఆ అమ్మ అనుగ్రహం లేకుండా ఏదీ జరగదు. అన్నీ ఆ అమ్మ మహిమ వల్లనే. ఎవరు ఆ తల్లి మారెమ్మను శ్రద్ధాభక్తులతో పూజ చేస్తారో వాళ్ల కోరికలన్నిటినీ ఈడేర్చి అష్టైశ్వర్యాలను ప్రసాదించి కాపాడుతుంది ఆ అమ్మ. ఆ విధంగా ఆ తల్లి అష్టైశ్వర్యాలను మనకి ఇవ్వడానికి 18 చేతులున్నాయి. కానీ వాటిని స్వీకరించడానికి మనకు కావలసింది ఒకే ఒక చెయ్యి. అదే నమ్మిక. ఆ అమ్మ మీద నమ్మకం ఉంచి సుఖంగా జీవించండి. భక్తులారా, ఏ శక్తి బ్రహ్మాండంలో చరాచర వస్తువులను సృష్టించిందో ఆ మహాశక్తి మారమ్మ కథను మనందరికీ వివరించి పురాణ కాలానికే తీసుకువెళ్లిన సంగీత రత్న శ్రీమతి శోభానాయుడు గారికి మా తల్లి తరఫున, మా తండ్రి తరఫున, మీ అందరి తరఫున ఈ పుష్పహారాన్ని అర్పిస్తున్నాను. ఊరి జనులందరికీ నాదొక ప్రార్థన. మన ఊరి వారందరికీ ముఖ్యురాలు, ఈ ఊళ్ళో అన్ని కార్యాలను నిర్వహిస్తున్న మన పంచాయతీ అధ్యక్షులైన మన అందరికీ అమ్మ రాజేశ్వరి అమ్మగారికి మీ అందరి తరఫున ఈ పూలమాలను వేసి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అది అమ్మగారు, నరసింహం గారి తల్లికి పరమ భక్తులని మీకు బాగా తెలుసు. ఇక్కడ కోళ్లను మేకలను దేవికి బలివ్వకూడదని సర్కారు వాళ్ళు ఆర్డర్ వేశాక ఆ తల్లికి బలి ఇవ్వలేదు. అందుకే మన నరసింహం గారు తన చేతిని తానే కోసుకుని ఆ రక్తాన్ని అమ్మవారికి అర్పించాడు. ఎంత పని చేశారు నరసింహం గారు. అమ్మ మిమ్మల్ని చెయ్యివ్వండి కాలివ్వండి అని అడిగిందా? అమ్మకు కావలసింది నిర్మలమైన భక్తి. భక్తి ఆవేశంలో ఎంత అమానుషమైన పనిచేశారో. తప్పు, చాలా తప్పు. రేపు పంచాయతీకి సిద్ధం చేస్తున్నారా? చేస్తున్నానమ్మా. అమ్మగారు వస్తున్నారు, అమ్మగారు వస్తున్నారు. నమస్కారం. ప్రారంభిద్దామా? అలాగే అమ్మగారు. తల్లి, ఏమిటి రంగన్న? ఏం చెప్పమంటావు తల్లి? మీరు నేను ఈ ఊరి జనమంతా తలంచుకునే విషయం ఒకటి ఉంది తల్లి. ఏమంటున్నావు రంగన్న? తమరి దయ వల్ల మా అందరికీ ఎంతో మేలు జరుగుతా ఉంది. కానీ దుర్మార్గులు ఈ ఊళ్ళో ఇంకా ఉన్నారు తల్లి. ఇలా అంటే ఏం అర్థమవుతుంది రంగన్న? వివరంగా చెప్పాలి కదా. అమ్మా, మన వెంకయ్య కూతురు చిట్టి లక్ష్మీదేవి లాంటి బిడ్డ. ఈ చుట్టుపక్కల 4 గోళ్లలో ఎతికినా ఇలాంటి గుణంగల పిల్ల దొరకదు. 3 రోజుల క్రితం ఇంట్లో ఒక్కతే పడుకున్నప్పుడు ఎవడో దుర్మార్గుడు దొంగలాగా గోడ దూకి దీపాన్ని ఆర్పి ఈ పిల్ల మీద అఘాయిత్యం చేశాడమ్మా. ఏది జరగలేదు తల్లి. ఆ మారెమ్మ తల్లి ఈ పిల్లని కాపాడి ఉంటుంది. చిట్టి ఊరుకోలేదు తల్లి. వాడి ఎడమ చేతిని కండలు ఊడొచ్చేలా కొరికేసింది. కానీ ఆ పాపాత్ముడు తప్పించుకుపోయాడు. ఇలాంటి పనుల వల్ల మన ఊరికి మంచి పేరు ఎలా వస్తుంది తల్లి? ఇలాంటి దుష సర్పాలకు మామూలు శిక్ష విధిస్తే సరిపోదు. గుండు కొట్టించి బాతులు పెట్టి ఊరేగించాలి. ఇది బయట వాళ్ళ పని కాదు, మన ఊరి వాళ్ళ పనే ఇది. ఈ పని చేసింది ఎవరో నాకు తెలుసు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి కొంచెం అవకాశం ఇస్తున్నాను. వాళ్లే వచ్చి తప్పుని ఒప్పుకుంటే క్షమిస్తాను. లేకపోతే వాళ్ళెవరనేది నేనే చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలకు నేను బాధ్యురాలి కాను. నరసింహం గారు, ఎవరో చెప్పమంటారా? నిర్భయంగా చెప్పండి అమ్మగారు. ఆ దుర్మార్గుడు మరెవరో కారు, మీరే నరసింహం గారు. ఆగండి 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 ఆగండి. వయస్సులో పెద్దవారని మీకు అధికారం ఇచ్చాను. మీరే ఇంతటి నీచిత్వమా? ఊరి ప్రజలు మీ బిడ్డల్లాంటి వారు కారా? బిడ్డలపైనే బలాత్కారం చేయడం మీకు సిగ్గుగా లేదా? మీకు ఎంత కఠిన శిక్ష విధించినా సరిపోదు. మీరు చేసిన ఈ నీచ కార్యానికి ఊరి నుంచే మిమ్మల్ని బహిష్కరిస్తున్నాను. ఇక మీదట
ఈ ఊరి జనం మీతో ఎలాంటి సంబంధాలు ఉంచుకోరు. మీతో మాకిక పని లేదు. మీ ముఖం చూపించకండి, వెళ్ళిపోండి. చిట్టి, జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. అధైర్యపడకూడదు, ధైర్యంగా ఉండాలి. నీకెలాంటి ఆపద వచ్చినా నేనున్నాను. సరేనా? సరే అక్క. రంగన్న, వెళ్దావా? అలాగేనమ్మా. అమ్మగారు కళ్ళతో చూసినట్టే చెప్పారు. ఈ విషయం ఎలా తెలిసింది తల్లి? అంతా మారెమ్మదయ్య. మొదటి నుంచి నాకు అతని మీద అనుమానం ఉంది. అదే కాకుండా అతనికి చక్కెర వ్యాధి. ఒక చిన్న గాయమైనా అతను భయపడతాడు. అటువంటిది ఆ తల్లికి తన చేతిని కోసుకుని రక్తాన్నిచ్చాడనగాని నాకు అనుమానం వచ్చింది. నువ్వు కూడా చెప్పావుగా, చిట్టి అతని చేతిని కండొచ్చేలా కొరికిందని. అప్పుడే నాకు అర్థమైంది. దాన్ని బట్టే చెప్పాను. ఏమైనా మన ఊరి గౌరవం పోయింది తల్లి. అన్నట్టు పంచాయతీకి అందరూ వచ్చారు తల్లి, కానీ ఆ ఫోటోగ్రాఫర్ నారాయణరావు మాత్రం రాలేదు. ఆయనతో నేను చెప్పాను, ఏదో పనిలో ఉంటుంటారు. పని 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 24 గంటలు ఎంత పని చేసినా ఏది పనికి ఫలితం. ఏమిటండి పని పని అని మీలో మీరే కొనుక్కుంటున్నారు? తీసుకోండి, మారెమ్మ ప్రసాదం. అన్నీ సర్దుకుంటాయి. అవునవును, అన్నీ సర్దుకుంటాయి. ఎందుకు చిరాకు పడతారు? ఇప్పుడేమైంది? నువ్వు ఊరుకమ్మా. పాపం నాన్న కష్టం నాంది. 3 నెలల నుంచి మనం ఇంటికి దివ్వలేదు ఇంతవరకు. ఎక్కడ హౌస్ వాన్ నుంచి గొడవ చేసి అందరి ముందు పరువు తీస్తాడోనని డబ్బుకేం చేయాలని నాన్న బాధపడ్డంలో తప్పే ఉంది. నిజమే. ఏమండి, ఓ పని చేస్తే బాగుంటుంది. ఆ రాజేశ్వర అమ్మగారు మీరందరికీ సహాయం చేస్తున్నారు. మీరు అడిగితే కాదంటారే? ఏంటి? నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి చేయి దాచాలా? చచ్చినా అడగను. నారాయణరావు గారు, వస్తున్నాను. ఓహోహోహో, ధర్మకర్తతో సహా అందరూ ఒకటిగా వచ్చినట్టున్నారు. కబురు చేస్తుంటే నేనే వచ్చావనిగా. చిన్న పనుంది నారాయణరావు గారు, అందుకు మేమే వచ్చాం. దీన్ని చూడండి, మారమ్మ ఫోటో నెగిటివ్. ఇదిగో ఓ 5,000 కాపీలు కావాలి. దీన్ని రాజేశ్వరి అమ్మగారు మీకే ఇచ్చేసారమ్మని చెప్పారు. ఇదో తీసుకోండి అడ్వాన్స్. నారాయణరావు గారు, ఫోటోలు అందంగా రావాలి. ఆ దేవత మారమ్మ ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది. అలాగే, వస్తాం. ఎప్పుడు ఇస్తారు? ఓ 3 రోజులు టైం ఇవ్వండి, అన్నీ రెడీ చేసి వస్తాను. నమస్కారం. అలాగే, వస్తానండి. ఒకటి, 2, చూసారా, ఆ తల్లంటే మొహం ముడుచుకున్నారు. ఆ తల్లే అనుగ్రహించింది. ఏయ్, నేను మంచి ఫోటోగ్రాఫర్ అని నాకిచ్చారు, లేదంటే ఎవరిస్తారు? ఆ ఈ మాటలకేం తక్కువ లేదు. అవును, ఆ తల్లి పేరంటే ఎందుకు మీకంత కోపం? ఒకప్పుడు గౌరవంగా ఉన్న మా వంశ గౌరవాన్ని వీధి పాలు చేశాడు ఒక శ్రీమంతుడు. ఆ గాజులేవమ్మా? ఈ గాజులా? సరే. ₹10 ఇవ్వండి. అక్క. ఓ చిట్టి, బాగున్నావా? బాగున్నానక్క. ఆ రోజు జరిగిందంతా పీడకలనుకొని మర్చిపో. మనసులో ఉంచుకొని బాధపడకో. వ్యాపారం బాగుందా? సుమారుగా ఉందక్క. అవును, ఎందుకక్క దిగులుగా ఉన్నావు? ఈ మధ్య నువ్వు గుళ్ళోకి రావట్లేదండి? ఏం చేయను చిట్టి, మా అమ్మకి ఒంట్లో ఏం బాగాలేదు. అసలు ఏమీ తినడం లేదు. నాకదే ఒక పెద్ద దిగులైపోయింది. మరి డాక్టర్ చూపించకపోయారా? చూపించానమ్మా. ఆయనకు తోచిందిచ్చి వెళ్ళారు. ఏమిటో ఇంకా నయం కాలేదు. అలాగా? అక్క, ఒక పని చెయ్యి. 1 డజన్ గాజులు తీసుకుని అమ్మవారికి కానుక ఇవ్వు, అన్నీ సర్దుకుంటాయి. అవునా? నీ నోట్లో చక్కెర పోయాలి. 1 డజన్ ఏమిటి, 2 డజన్లు ఇవ్వు. తీసుకోండి. అయ్యో, నా దగ్గర చిల్లర లేదక్క. ఎలా? పర్వాలేదు, తర్వాత ఇవ్వు. వస్తాను. అలాగే.
ఎవరు? చిట్టి రారా, ఏమిటి ఈ సమయంలో వచ్చావు? ఏమీ లేదక్క, నీకు నేను చిల్లరివ్వలేదుగా, అందుకే ఇచ్చి వెళదామని వచ్చాను. అయ్యో దేవుడా, చిల్లరివ్వడం కోసం వచ్చావా? రేపు వచ్చినప్పుడు తీసుకునేదానిగా. నువ్విచ్చే గాజుల్ని దేవాలయంలో అమ్మకిచ్చి నేను ఇంటికి వచ్చేలోగా అమ్మ నా కోసం ఎదురు చూస్తుంది. అలాగా? అమ్మెక్కడా? అటు చూడు. చిట్టి రా, రామ్మా, భయపడకు. అక్క, అమ్మన్నావు కదా, నేను పెద్దమ్మ గారు అనుకున్నానక్క. ఆమె నన్ను కన్న తల్లి, ఈమె నాకు ప్రాణం ఇచ్చిన మారమ్మ. అక్క, నాకు భయంగా ఉంది, నేను వస్తానక్క. ఉండు. అమ్మా, చిట్టి నిన్ను చూసి భయపడుతోంది, ఏమీ చేయనని చెప్పమ్మా. చూసావా, అమ్మ మాటిచ్చింది. రామ్మా. ఏమిటక్క ఈ విచిత్రం? నేనెక్కడా చూడలేదు. అబ్బా, ఇంట్లోపలే పుట్ట పావు. అబ్బా, నా ఒళ్ళు గగురు పుడుస్తుందక్క. అక్క, నువ్విక్కడ ఎలా ఉంటున్నావు? ఇలాగే ఉంటున్నాను. చిట్టి, ఈ ఇంట్లో ఆమె కూడా మాలో ఒకతే. మా కష్ట సుఖాల్లో ఆమె భాగస్తురాలే. అమ్మా, ఎవరొచ్చారో చూడు. ఎవరు? ఓ చిట్టా, ఏంటమ్మా ఎన్ని రోజులైంది నిన్ను చూసి. బాగున్నావా? బాగున్నానమ్మా. అమ్మా, నేను వెళ్ళొస్తాను. అక్క, వస్తానక్క. ఎందుకంత తొందర? ఇప్పుడేగా వచ్చావు, కాఫీ తాగేసి వెళ్ళు. కూర్చో, కాఫీ తీసుకొస్తాను. కూర్చో. అయ్యో, నేను కింద కూర్చుంటాను. ఏమిటమ్మా చిట్టి, ఏమిటి విషయం? ఎలా జరుగుతుందమ్మా నీ గాజుల వ్యాపారం? సుమారుగా జరుగుతుంది అయ్యగారు. జాగ్రత్తగా చేసుకోమ్మా. తీసుకో కాఫీ. ఏమ్మా, ఇప్పటి వరకు నీకు సంబంధాలు చూడకుండా ఏం చేస్తున్నాడమ్మా మీ నాన్న? మా నాన్న కథ ఏమని చెప్పను? రెండు రావాలి, రెండు రావాలి, రెండు రావాలి, రెండు. 1 2 3 4. రెండు రెండు రెండు. మోహన్ చూస్తే లాభం లేదు. ఎవరా డబ్బు? డబ్బా? ఏ డబ్బు? బాకీ డబ్బు. ఆ రోజే ఇచ్చానుగా. అది వడ్డీకి సరిపోయింది. అసలు లేదు, నేనేమను. నరసింహం, పాపం పోనీలమ్మని మా గురుడు నీ మీద కరుణ చూపిస్తున్నాడు. డబ్బు మర్యాదగా ఇవ్వు. లేదు, ఇవ్వను, నేనేమను. ఏంట్రా ఇవ్వవా? తీసుకునేటప్పుడు తెలియదురా తిరిగి ఇవ్వాలని. నీకు జానడంత మీసాలున్నాయని మా నాన్న మీద చేసుకుంటావా? నీకు సిగ్గులేదు? నీకు డబ్బు బాకీ ఉంటే నన్ను అడగరా, నీ మొహాన కొడతాను. వారే వా, పంచాయతీ అమ్మగారి ప్రైవేట్ సెక్రటరీ. అన్నా జింక పిల్ల, చూడు, నన్ను కావాలంటే ఏమైనాను, కానీ నా మీసాలు ఏమైనా అన్నావంటే నేను అసలు ఓర్చుకోలేను. ఓర్చుకోపోతే గంగలు దుక్కు పోరా చావట. నన్ను చవటంటావా? ఓయ్, నిన్ను అంటాను, నీ బాబుని అంటానురా. నా బాబునంటావా? పోరారే బాజారోడా, నాకే మీసాలు చూపిస్తావా? పిల్లికి కూడా నీకంటే పొడుగ్గా ఉంటారా మీసాలు, తెలుసా? ఏంట్రా దొంగ కోళ్ళు పట్టేవాళ్ళగా చూడాలి లేదా? ఆ రోజు పంచాయతీలో జరిగిన అవమానం. అరే నువ్వు ఒక మగడేనా? నిన్ను నేను మగాళ్ళ కాదో ఇప్పుడే చూపిస్తానే నీకు. నా దగ్గర 3 సార్లు తన్నులు తిన్నావు, ఇంకా వెగ పనులు చేయడం మానలేదా?
చేసుకుంటారా? నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. నిన్ను వదిలిపెట్టనురా, వదిలిపెట్టను. పదండ్రా. ఒరే నరసింహ, నీ ప్రాణాలు నేనే తీస్తానురా. నీ పాలిట నేనే యముణ్ణి. ఇది నిజం. ఏమిటో ఆ సమయానికి పురుషోత్తం గారు రాబట్టి మన మర్యాద దక్కింది. నాన్న, నువ్వు నా కన్న తండ్రివైనా నాకు ఊహ తెలిసిన తర్వాత ఎప్పుడైనా తిండి పెట్టలేదు, బట్టలు కొనివ్వలేదని అడిగానా నాన్న? నగలు కావాలని వేధించానా? నాకు ఓ చక్కటి వరుణ్ణి చూసి పెళ్లి చేయమని అడిగానా? అమ్మ పోయిన తర్వాత మా నాన్నంతర్లా కమ్మగా తినాలని, సుఖంగా ఉండాలని బయట నేను మగాళ్ళ కష్టపడి సంపాదించట్లేదా నాన్న? అవును చిట్టమ్మా, అవును. నువ్వు లేకుంటే మన ఇల్లే గడవదమ్మా. మరి నువ్వు ఊళ్ళో ఉన్న రౌడీ వెధవులతో చేరి జోదమాడతావు, అప్పులు చేస్తావు, వాళ్ళ ఎంగిలి కోసం చేతులు చేస్తున్నావు. ఎందుకు నాన్న? ఇదే ఆఖరిసారి నాన్న. ఇక మీదట ఏ రోజైనా నువ్వు జోదమాడినట్టు కానీ, చేపతులు తీసుకున్నట్టు కానీ నా చెవిన పడిందంటే ఏదైనా నుయ్యో చూసుకుంటాను నాన్న. చిట్టమ్మా, కర్మ కర్మ. ఈ కొంపలో పెట్టినవి పెట్టిన చోట ఉండవు, మటుమయమైపోతాయి. ఇప్పుడు నా పీకల మీదకి వచ్చింది. అంతగా ఏం జరిగింది ఇప్పుడు? అదే, ఆ దేవస్థానం వాళ్ళ అమ్మవారి నెగిటివ్ ఇచ్చారు కదమ్మా, అది ఎక్కడా కనిపించడం లేదు. అయ్యో, అది ఆ అమ్మ ఆ రాజేశ్వరమ్మకు కావలసిన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది. ముందే నన్ను చూస్తే ఆ అమ్మకు సరిపడదు, ఇంకా ఇది కూడా తెలిసిందంటే ఆకాశం భూమి ఏకం చేసి పారేస్తుంది. ఐడియా ఏమిటి నాన్న? చూడు, నువ్వు నాకు హెల్ప్ చేయాలి, కాదనకూడదు. ఇంతగా ప్రాధేయపడాలా నువ్వు? అదేమిటో చెప్పు. గడి పద. ఇదేమిటి, తండ్రి కూతుళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడేగా కాఫీ అడిగారు. ఏమండి? ఏమండి, మీకేమన్నా మతుందా? బిడ్డకు అమ్మవారి వేషం వేసి ఫోటో తీస్తున్నారే, ఖచ్చితంగా మనకేదో కీడు జరుగుతుంది. ఇప్పుడు ఏమైందని ఇలా అరుస్తున్నావు? కొంపగూలి తల మీద పడ్డట్టు. కొంప కూలి తల మీద పడ్డా పర్వాలేదు, కానీ ఇలాంటి అనాచారాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఏంటే ఇది? ఆ రోజు దేవస్థానం వాళ్ళు అమ్మవారి నేటు తెచ్చిచ్చారు కదా, అది ఎక్కడ పోయిందో ఏమిటో కనిపించడం లేదు. అందుకే అమ్మాయికి అమ్మవారి వేషం వేసి ఫోటో తీస్తున్నాను. ఇలాగే పగటి వేషాలు కూడా వేస్తుంటారు కదా. వేసేది నిజమే, కానీ నిష్ఠగా ఉండి వేషం వేస్తారండి. ఏదో అడ్జస్ట్మెంట్ కోసం వేషం వేయించాను, కానీ చూడు, ఈ వేషంలో అమ్మాయి సాక్షాత్ అమ్మవారిలాగే కనిపిస్తోంది. సరే, నా మాట మీరెందుకు వింటారు? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఊరుకోమ్మా నువ్వు. నాన్నకి నన్ను ఈ వేషంలో కూర్చోబెట్టాలని ఆశ కలిగింది, అందుకే కూర్చోబెట్టారు. నువ్వు ఫోటో తీనన్నా. ఏది నువ్వు? చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అమ్మవారి ఫోటో చూడండి ఎంత అందంగా ఉందో. చాలా బాగుంది. జీవంతో ఉట్టుపడుతున్నట్టుంది అమ్మవారు. చాలా బాగుంది కదా. చూడు, ఇది కూడా నారాయణరావు గారు, మీకు రావాల్సిన డబ్బు. సంతోషం అండి. ఎవరైనా? నా కొడుకు పురుషోత్తం. వాడు పొలంలోనే ఇల్లు కట్టుకున్నాడు, అక్కడి నుంచి వచ్చిపోతుంటాడు. అలాగా? నానా రా బాబు, కూర్చో. రా బాబు. చూసావా నాన్న మూటల్ని? సోనా మసూరి నేనే నారు పోసి, నాటు వేసి, నేనే కోసి నూర్చి తీసుకొచ్చాను. ఎందుకు బాబు, మనకేం లోటుందని ఇవన్నీ వేసుకొచ్చావు? మేం పండించిందే కావలసిన. మీరు పండిస్తే నేను పండించిన దాన్ని మా నాన్న మా అమ్మ తింటే నాకు తృప్తిగా ఉంటుంది. మీరొకరు. అవును, ఈ పని వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళని పిలిచి మూటని లోపలించండి. అక్కయ్య, అక్కయ్య. అవును జయరామయ్య, ఈ పురుషోత్తం మీ అబ్బాయి కాదుగా? మా అబ్బాయి సుదర్శన్ బొంబాయిలో ఉన్నాడు. వీడు మేం పెంచుకున్నవాడు. రామకృష్ణ, ఒకప్పుడు నేను ఒక అనాథనే. నన్ను ఈ అంతస్తుకు తెచ్చింది వీడి తండ్రి. పాపం విధి వాణ్ణి త్వరగా తీసుకుపోయింది. ఆయన పోయినప్పుడు
పురుషోత్తానికి 2 సంవత్సరాలు. అప్పటి నుంచి వాడు మాకు కన్నబిడ్డ కంటే ఎక్కువయ్యాడు. అక్క అక్క త్వరగా రాక. అయ్యో త్వరగా రా. కాపాడక కాపాడు. ఏమిటి పురుషోత్తం, ఎప్పుడొచ్చావు? ఎందుకు అలా అరుస్తున్నావు? ఏదైనా చూసి కంగారు పడ్డావా? ఎందుకని అడుగుతున్నావా? అటు చూడక్క. పురుషోత్తం, అదేమి చేయదు. అది మన కులదైవం అని చెప్పాను కదా. కిందకు దిగు. ఆ పావును అటు తీసుకెళ్ళకయ్యా, నాకు భయంగా ఉంది. సరే బాబు. అమ్మా, పురుషోత్తం అపురూపంగా ఇంటికొచ్చాడు. నేను వాడితో మాట్లాడాలి. నువ్వు బయటికి వెళ్ళి ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దు. ఉం? అమ్మయ్యా. అక్క, ఈ ఊళ్ళో ఇంత పెద్ద ఇల్లు కట్టించారు కదా, ఈ పుట్ట ఈ పాము ఇంట్లో ఎందుకు? అక్క అలా చూడు, నన్నే ఆ పాము చూస్తోంది, నా మాటలన్నీ వింటుంది. అమ్మకి అంత అర్థమవుతుంది బాబు. అలాగా? అయితే ఉండి చెప్తాను. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుట పడింది. ఎందుకు పురుషోత్తం అంత భయపడతావు? అమ్మ ఏమి చేయదని చెప్పాను కదా. ఖర్చిన తర్వాత ఏం చేయగలం? ఏమి చేయదు, చెప్పిన పని చేస్తుంది. రా అంటే వస్తుంది. అలాగా? తలుపులు వేస్తానుగా, ఇప్పుడు పిలువు, ఎలా వస్తుందో. పిలవనా? అమ్మా అమ్మా. అక్కయ్య, బెల్ కొట్టేదెవరు? వెళ్ళి కిటికీలోంచి చూడు. అక్కయ్య అక్కయ్య, అక్కడ పాము బెల్లు కొడుతుంది. ఇంకో తమాషా చూపించనా? ఏంటి? ఇది నీ జేబులో వేస్తాను. నువ్వు వెళ్ళి ఆ సోఫాలో కూర్చో. అక్కడ వెళ్ళు. అమ్మా, నా ఉంగరం ఎక్కడో పడిపోయింది, కొంచెం వెతికి తెస్తావా? చూసావా పురుషోత్తం, అమ్మ తెలివి. అమ్మా, నువ్వు పాము కాదు, ఆ తల్లి సాక్షాత్తు మారమ్మవేనమ్మా, మారమ్మవే. దీవించు తల్లి. తల్లి, మా అక్కకి సకల సౌభాగ్యాలు ఇచ్చి కాపాడు. పురుషోత్తం, నీకు భయభక్తులన్నీ ఉన్నాయి, కానీ నీ విషయంలో ఒక అపస్వరం వింటున్నాను. దానివల్ల నా మనసుకి ఎంతో బాధగా ఉంది బాబు. అక్క, నువ్వేం అడుగుతున్నావో నాకు తెలుసు. తాగడం చెడ్డదంటావు, ఒప్పుకుంటాను. దానికి స్నేహితుడే కారణం అక్క. ఇక మీదట ఖచ్చితంగా తాగనక్క. నిజం అక్క, అమ్మవారిని ఒట్టేసి చెప్తున్నాను. అది మాట. నీకు మంచి రాజకుమారి లాంటి పిల్లని చూసి పెళ్లి చేస్తాను. ఇప్పుడు నాకేం తొందర, ముందు సుదర్శన్ అన్నయ్యకి చూడు. సుదర్శన్ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. బాంబే నుంచి లెటర్ రాశాడు. వాడికి రావడానికి వీలు కాలేదట. నువ్వు ఏ పిల్లని చూసి నిర్ణయిస్తావో. చూసా ఆవిడ గారిని? నేను పంచాయతీకి వెళ్ళలేదని తమ్ముడిని వెంట పెట్టుకొస్తోంది. ఊరందరికీ తెలుసు కదా తను లీడర్నని. నా గురించి అడిగితే లేడని చెప్పు. దయచేయండి దయచేయండి, పేదవాళ్ళ ఇంటికి అదృష్టం వెతుక్కుంటూ వచ్చినట్టుంది. రండి కూర్చోండి. మీరు కూర్చోండి. పర్వాలేదు. మా వారు పంచాయతీకి రాలేదనా?
పంచాయతీ విషయానికి రాలేదు, పెళ్లి విషయం గురించని వచ్చాం. అంటే నాకు అర్థం కావటం లేదు. చంద్రమ్మ, పెళ్ళేడుకొచ్చిన పిల్లను ఎంతకాలమని ఇలా ఇంట్లో ఉంచుకుంటారు? ఆ భారాన్ని మీకు తగ్గించడానికి మేమొచ్చాం. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మీకింకా అర్థం కాలేదా? మా తమ్ముడికి మీ అమ్మాయి సౌభాగ్యాన్ని అడగడానికి వచ్చాను. ఒక్క నిమిషం, వారున్నారు, పిలుస్తాను. ఏమండి? నేనన్నీ వింటున్నానే. అలాగా? నీకేమీ తెలీదు. ఈ గొప్ప వాళ్ళతో సంబంధం మేలిపండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ఈ సంబంధం నాకేమాత్రం ఇష్టం లేదే. అయ్యో, మీకేం తెలీదు. మనం వెతుక్కుంటూ వెళితే వరదక్షిణ అది ఇదే అని చెప్పలేనని లాంఛనాలు అడుగుతారు. వాళ్ళు వెతుక్కుంటూ వచ్చినప్పుడు కాదనడం అవివేకం అండి. దేవుడి మీద భారం వేసి అనండి. రండి. ఏమిటే? రండి రండి. నమస్కారం నారాయణరావు గారు, బాగున్నారా? మా తమ్ముడికి మీ అమ్మాయి సరి అయిన జోడి అని అడగడానికి వచ్చాను. మీరు మంచి మనసుతో ఒప్పుకోవాలి. పేదవాళ్ళింట్లో ఒక ఆడపిల్ల పుట్టడమే దురదృష్టం. ఎందుకంటే ఆమెకు సరైన భర్తను చూసి పెళ్లి చేసే స్తోమత ఉండదు కదా. అదే తప్పు. ఎంతమంది భాగ్యవంతులు కన్యాదానం చేసే అదృష్టానికి నోచుకుంటున్నారు. పారే నది తన రెండు వైపుల తీరాలను ఫలప్రదం గావిస్తూ వేలాది జనులకు జీవనాడి సాగరంలో లేనవవుతుంది. అలాగే స్త్రీ పుట్టినిల్లు మెట్టినిల్లు రెండిటిని వెలిగించి వెలిగి అన్నపూర్ణై సంసారం అనే సాగరంలో లేనవవుతుంది. అదే ఆ భగవంతుడు స్త్రీకిచ్చిన వరం. మీ అమ్మాయి నాకెంతో నచ్చింది. నిజమే, మా అమ్మాయి మీకు నచ్చుండొచ్చు, కానీ మీ అంతస్తు ఎక్కడ, మేమెక్కడ? ఇక్కడ అంతస్తు ప్రసక్తే లేదు నారాయణరావు గారు. మీ అమ్మాయి మా ఇంటికి వచ్చిన తర్వాత మీది మాది ఒకే అంతస్తు అవుతుంది కదా. మావిటివాడు ఏనుగుపై కూర్చున్నంత మాత్రాన మహారాజు కాలేడు. మీ సంబంధం ఒప్పుకోవడానికి నేనేం లక్షాధికారినా? డబ్బు కంటే గుణం ముఖ్యం. 300 రూపాయలు పెట్టి చెప్పులు కొన్నా ఇంటి బయటే వదులుతాము. 30 పైసలు పెట్టి కుంకుమ కొంటే నొసట దిద్దుకుంటాము. ముందు మీ అమ్మాయి భవిష్యత్తు చూడండి. ఇంకెందుకు ఆలోచన? మా అక్క చెప్పిందంటే అయిపోయినట్టే. రమ్మని అమ్మాయిని. పెళ్లి కొడుకు ఈయనేనా? నేను కాదు పెళ్లి కొడుకుని, మా అన్న. నేను సెలక్షన్ చేయడానికి వచ్చాను అంతే. పెళ్లి చేసుకోవలసిన వాడు ఒకసారి అమ్మాయిని చూడాలిగా. వాడు బాంబేలో ఉన్నాడు, ఫోటో తీసుకొచ్చాను. ఏమైనా అతనే ఒకసారి స్వయంగా వచ్చి అమ్మాయిని చూడడం మంచిది. ఆ తర్వాత అమ్మాయి ఇలా ఉంది అలా ఉందని వంకలు పెడితే బాగుండదు. లేదు లేదు, వాడలా అనడు. నా మాట అంటే వాడికి లక్ష్మణ రేఖ. సౌభాగ్యాన్ని పిలవండి. సౌభాగ్యం రామ్మాయిలా. రామ్మా. రా కూర్చో. ఎంత ముద్దొస్తున్నావమ్మా, లక్ష్మీదేవిలా ఉన్నావు. మా సుదర్శనం నిజంగా అదృష్టవంతుడు. ఏమంటావు పురుషోత్తం? మా వదినగా రావడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. ఏమంటారు నారాయణరావు గారు? ఆయన ఏమంటారు? అలాగే అంటారు. పెళ్లి కుమార్తెను తీసుకురండి. త్వరగా వెళ్ళి సౌభాగ్యం తీసుకురండి. అన్నయ్య చూసావా వదిన్ని? మాన సెలక్షన్.
అన్నయ్య అన్నయ్య ఏమైంది అన్నయ్య అన్నయ్య మాట్లాడన్నయ్య అన్నయ్య బాబు ఏమైందన్నయ్య బాబు ఏమైందిరా మాట్లాడన్నయ్య అన్నయ్య అన్నయ్య మాట్లాడన్నయ్య మాట్లాడు ఏమైందిరా బాబు వద్దు వద్దు, నా చేతులతో ఈ పని చేయించకండి. సుదర్శనం నేను 2 పూటల దేవతలా పూజిస్తున్న ఆ దేవతకి నా చేతులారా తాళి కట్టించకండి, నా చేతులారా తాళి కట్టించకండి. దేవత ఏమిట్రా ఇది? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. పిచ్చి పిచ్చిగా కాదమ్మా, నేను నిజంగానే చెప్తున్నాను. ఆమె పెళ్లి కూతురు కాదు, ఆ మహాతల్లి మారమ్మ. మారమ్మా ఆ మహాతల్లి మెళ్ళలో నన్ను తాళి కట్టమంటున్నారే, ఇది న్యాయమా? నోరు ముయ్యరా, తాళి కట్టే సమయంలో ఇలా మాట్లాడితే ఎలారా? ఒక ఆడపిల్ల జీవితంతో నువ్వు మాట్లాడుకుంటున్నావు, ఇది నీకు న్యాయమా? నాన్న, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఒక్క నిమిషం. చూడండి, నేను చెప్పేది నిజమని ఇప్పుడైనా ఒప్పుకోండి. నేను మనస్ఫూర్తిగా అమ్మాని రోజు పూజిస్తున్న ఈ దేవతను అర్ధాంగిగా స్వీకరించాలా? చెప్పండి నాన్న. నేను చెప్తాను. ఇన్నాళ్ళు ఎవరికీ తెలియని రహస్యాన్ని ఇప్పుడు మీ అందరి ముందు చెప్తున్నాను. ఒకరోజు దేవస్థానం వారు అమ్మవారి నెగిటివ్ ఇచ్చి ప్రింట్స్ వేయమని అడిగారు. అదేం గ్రహచారమో అదెక్కడో పోయింది. ఎంత వెతికినా దొరకలేదు. దేవస్థానం వారికి ఏం బదులు చెప్పాలో తోచలేదు. అప్పుడు అమ్మాయికి అమ్మవారిలాగే అలంకరించి ఫోటో తీశాను. అది అన్ని వైపులా పంచిపెట్టారు. మీరు భావిస్తున్నట్టుగా అది మారమ్మ ఫోటో కాదు, నా కూతురు ఫోటో. ఇదే జరిగిన విషయం. చూడండి, మీరు మరో విధంగా అనుకోకుండా నా కూతురుకి తాళి కట్టి జీవితాన్ని ప్రసాదించండి. మీరేమైనా చెప్పండి నారాయణరావు గారు, నేను దేవత అనుకుని పూజిస్తున్న ఈ దేవతను పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. అయ్యో, ఇలా చూడండి, అలా అనకండి. మీరు పెళ్లి చేసుకోలేదంటే నా బిడ్డ జీవితం మట్టిపాలవుతుంది. మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను. అమ్మాయి మెళ్ళో తాళి కట్టి పుణ్యం కట్టుకుని నన్ను క్షమించండి. అల్లుడు గారు, మాన మర్యాదలు పోగొట్టుకుని మేమంతా విషం తాగేలా చేయకండి. దయ చూపండి. అల్లుడు గారు, అల్లుడు గారు. ఊళ్ళో జనానికి సాక్షాత్ అమ్మ అనిపించుకున్న అమ్మగారు తృప్తిగా ఉందా? ఆ రోజు అమ్మాయిని చూడ్డానికి అబ్బాయిని రమ్మనండి అంటే వాడి సమ్మతమేమీ అక్కర్లేదు, వాడు నా లక్ష్మణ రేఖం దాటుడు అన్నారే. ఏమండి, ఈరోజు ఏమైందండి? పేదవాళ్ళంటే మీ కళ్ళకంత చులకనగా కనిపిస్తున్నారా? తో మీ పెద్దరికానికి మంట పెట్ట. ఇదో మా అమ్మాయికి బ్రతికేవ్వండి. నాకు న్యాయం జరిపించండి, న్యాయం జరిపించండి. ఏమండి, నా మాట వినండి. ఇదంతా నీ వల్లే జరిగింది. నీ మాట విని ఆ అమ్మాయి జీవితాన్నే పాడు చేశాను కదే. ఆగు. నువ్వు నన్ను అక్క అని పిలవద్దు. నీ దృష్టిలో నీ అక్క నిన్నే చనిపోయింది. నేను నీ అక్కను కాను, నువ్వు నా తమ్ముడివి కావు. అక్క, నేను అక్కని నీకు నా మీద ప్రేమ ఉంటే నిన్న ఊరందరి ముందు నా గౌరవాన్ని నవ్వుల పాలు చేస్తావా? నీ మొహం నాకు చూపించుకో. వెళ్ళకనిచ్చి. రాజేశ్వరి, ఎందుకమ్మా ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నావు? అమ్మా, నువ్వు నీ కొడుకు తరఫున మాట్లాడు. అవును, ఆవిడ దేవతగా కనిపించినందువల్ల పెళ్లి చేసుకోలేదు. అందులో తప్పేమిటి? తప్పేమిటా? అదే మీ బిడ్డకు జరుగుంటే అప్పుడు అర్థమై ఉండేది. అన్యాయంగా ఒక అమ్మాయి భవిష్యత్తును కాళ్ళ కింద పడేసి తొక్కి పారేసరే, అది తప్పు కాదా? నేను పంచాయతీలో న్యాయాన్ని చెబుతాను. అదే మరింట్లో అమ్మాయికి అన్యాయం జరుగుంటే దాన్ని సహించుండేవాళ్ళవా? ఊరికొక న్యాయం, మనకొక న్యాయం. ఇది ధర్మమేనా?
అదంతా తర్వాత మాట్లాడుకుందాం. సుదర్శనం, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. వీల్లేదు. వాడు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఈ ఇంట్లో వాడైనా ఉండాలి, లేదంటే నేనైనా ఉండాలి. ఈ రెండిట్లో ఒకటి మీరే నిర్ణయించుకోండి. అమ్మా, ఏ రోజు లేంది ఈ రోజు నా వల్ల మీరెందుకు గొడవ పడాలి? అక్క ఒక ఆడది ఏనాటికి గడప దాటకూడదమ్మా. పైగా అక్క చెప్పిన దాంట్లో తత్వం లేదు. నేనే వెళ్తానమ్మా. సుదర్శనం, ఏ రోజు ప్రేమతో మళ్ళీ రమ్మని పిలుస్తావో ఆ రోజే వస్తానమ్మా. వెళ్ళొస్తానన్నా. వస్తానక్క. ఇప్పుడు తృప్తిగా ఉందా? నీ కడుపు మంట చల్లారిందా? నీకు పెళ్ళి పిల్లా పాపలుంటే కన్న గడుపు కోత నీకు అర్థం అవుతుంది. అమ్మా, విన్నావమ్మా? నువ్వే నా సర్వస్వమని నిన్ను నేను పూజిస్తున్నాను. నాకెందుకమ్మా ఈ అపవాదు? ఈ ఇంటిని కట్టేటప్పుడు నీ పుట్టని పడగొట్టాలని వచ్చారు. నిన్ను నేను కాపాడుకున్నాను. ఆ రోజు నుంచి నువ్వే నా ఆరాధ్య దేవతని నిన్ను పూజిస్తూ వచ్చారు. నేను పెళ్లి చేసుకుంటే వచ్చిన వాళ్ళు నిన్ను బయట పడేస్తారని పెళ్ళే చేసుకోకుండా నా సంతోషాన్ని నీకే అర్పించాను. అమ్మా, చూసావమ్మా, నాకు పెళ్లి కాలేదట, పిల్లలు లేరట. కన్న ప్రేమ గురించి నీకేం తెలుసని కన్న తల్లి నన్ను దూషిస్తోంది. ఎవరు ఏమనుకున్నా నువ్వు నన్ను నమ్మితే చాలమ్మా. అమ్మా, నువ్వు నా తల్లివి, నేను నీ బిడ్డనమ్మా, నేను నీ బిడ్డనమ్మా. అమ్మా, నేను నిన్నే నమ్ముకుంటిని. నాకు ఈ శిక్ష దేనికి? అమ్మా, నేను నిన్నే నమ్ముకుంటిని. నాకు ఈ శిక్ష దేనికి?
మేమేం తప్పు చేసామని మాకు ఈ విధంగా అన్యాయం చేస్తున్నావు? ముప్పొద్దులా స్మరిస్తూ కాలం గడుపుతున్న నా బిడ్డను శ్రీమంతులు కోడలుగా వెళుతుందని ఆశపడ్డాను, కానీ మా ఆశ నిరాశైంది తల్లి. నా బిడ్డ సంకటం చూస్తూ ఉంటే ఎంత కఠిన హృదయులైనా కన్నీరు కారుస్తారమ్మా. నువ్వు మాత్రం నవ్వుతూ మౌనంగా కూర్చున్నావే. చెప్పు తల్లి, అంతటి అపరాధం మేమేం చేశాం? అపరాధం జరిగే ఉండాలి. జగత్తులో జీవకోటిని ఉద్ధరించడానికి వచ్చిన ఈ అమ్మ ఎవరికి అపకారం తలపెట్టదు. అలాంటిదేమైనా జరుగుంటే అమ్మ వల్ల కాదు, అది మీలాంటి వాళ్ళ వల్లే. అపరాధమా? అది నా వల్ల? అవునమ్మా, నాకింత కష్టం వచ్చింది, దీని నుంచి నన్ను కాపాడు, నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని మొక్కుకుంటారు. ఆ తర్వాత అమ్మను కన్నెత్తైనా చూడరు. మొక్క? నేను మొక్కుకున్నానా? అమ్మా జగన్మాత, పెళ్ళై 8 ఏళ్లైనా కూడా నా కడుపు పండి అమ్మా అని పిలిపించుకునే అదృష్టాన్ని నాకెందుకు ఇవ్వలేదమ్మా? నేను గొడ్రాలనని భర్త మావ, ఆఖరికి కట్టుకున్న భర్త కూడా అనే శూలాలంటి మాటలు భరించలేకపోతున్నాను తల్లి. అందుకే ఒకే ఒక బిడ్డను నా కడుపును పండించి ఈ అపవాదు నుండి విముక్తురాలను చెయ్యి. ఈ నింద నుండి కాపాడేవంటే నువ్వు కరుణించిన పసికందును నీ పాదాలకే అర్పిస్తాను తల్లి, నీ పాదాలకే అర్పిస్తాను. ఈ మాట నిజం తల్లి, నిజం. అవునమ్మా, అమ్మవారికి నా వల్ల అన్యాయం జరిగింది తల్లి. అమ్మా, నువ్వే మొత్తం రూపంలో వచ్చి నన్ను హెచ్చరించావు. ఇచ్చిన మాట దక్కించుకోలేక మాట తప్పిన ద్రోహినమ్మా. ఇప్పుడు దక్కించుకుంటాను. చేతికందిన ఫలాన్ని ఆనందంగా ఆరగిద్దామనుకునేలాగా నా ఏలువాడు అడ్డం వచ్చి అంతా సర్వనాశనం చేశాడు. వాడే ఈ ఊరికి పెద్ద మనగాడనుకుంటున్నాడు. పోగలబోతున్నా ఏలు. రాయ్ పురుషోత్తం, నేను నిన్ను దెబ్బకు దెబ్బ తీయకపోతే నా పేరు నరసింహే కదరా. అవును, వాడికి నీ మీద చేసుకునేంత ధైర్యం ఉందా? ఉందిగా, ఈ ఊరికి నేనే పద్మావతినంటూ తిరుగుతుందిగా. వాడి అక్క అది ఈ ఊరి పంచాయతీలో నా పరువు ప్రతిష్టలను మంట కలిపింది. నారాయణరావు, చూపిస్తా నా తడక. ఇంపైనా పర్వాలేదు, కానీ దాన్ని ప్రాణంతో వదలను. శభాష్ నరసింహం, శభాష్. ఏది చెయ్యు. ఇక నుంచి నేను నీతో చేయగలుగుతాను. ఇలాంటి అవకాశం కోసమే చూస్తున్నాను. అల్లారు ముద్దుగా పెంచుకున్న మా అమ్మాయి జీవితాన్ని అన్యాయంగా కుక్కలు చెప్పిన విస్తరలా చేసింది ఆ కిరాతకి. నీకెంత కోపం ఉందో దానికి 10 కోపం నాకు ఉంది నారాయణరావు. మన ఇద్దరికి ఆటంకంగా ఉన్న రాజేశ్వరి. నరసింహం, చూస్తూ ఉండు. ఇంకో 2 రోజుల్లో దాని రక్తాన్ని నీ కళ్ళ చూడకపోతే నా పేరు నారాయణరావే కాదు. నేను కానమ్మా నీ తల్లిని, ఆమె నీ తల్లి. తల్లి గౌరమ్మ, తల్లి గంగమ్మ,
చేసేమమ్మా గంగమ్మ నవ్వే బంగారమ్మ గుండెలో కొలువైన చెలువైన మోముగని అమరో నిన్ను నమ్మి వచ్చేము పూజకని సేవలు చేసేమమ్మా గంగమ్మ నవ్వే బంగారమ్మ ఆలించి మొరలన్నీ అమ్మ నిన్నుగా చేను ఆలించి మొరలన్నీ అమ్మ నిన్నుగా చేను కలతలు పోగొట్టి తిరులను కురిసేను ఇలనే పాలించు ఇడుముల పరిమాటు ఇలనే పాలించు ఇడుముల పరిమాటు గుండెలో కొలువైన చెలువైన మోముగని అమరో నిన్ను నమ్మి వచ్చేను పూజకని సేవలు చేసేమమ్మా గంగమ్మ నవ్వే బంగారమ్మ తందాని తందరి తాను తందాని తందని తాను తందాని తందని తాను తందాని తందని తాను ఉప్పు తెచ్చి చల్లేరు తప్పులని కాచేవు ఉప్పు తెచ్చి చల్లేరు తప్పులని కాచేవు సేవలను చేసేరు శుభములను సగేవు పొంగళ్ళు పెట్టుకుంటే ఆరోగ్యం ఇచ్చునట పొంగళ్ళు పెట్టుకుంటే ఆరోగ్యం ఇచ్చునట కొలిచే గుండెల్లో కొలువే తీరునట కొలిచే గుండెల్లో కొలువే తీరునట గుండెలో కొలువైన చెలువైన మోముగని అమ్మరో నిన్ను నమ్మి వచ్చేను పూజకని సేవలు చేసేనమ్మా గంగమ్మ నవ్వే బంగారమ్మ సేవలు చేసేనమ్మా గంగమ్మ నవ్వే బంగారమ్మ ఎందుకమ్మా ఏడుస్తున్నా మా అమ్మ నాన్న ఇద్దరు పెద్దమ్మ వరతే పడుకున్నారు చూసిన వాళ్ళంతా వాళ్ళు బతకరంటున్నారు నీకు దండం పెడతాను నువ్వు నువ్వు దేవత వంట మా అమ్మ నన్ను కాపాడు నీకు చేతులెత్తి మొక్కుతాను నేను దేవతని కాదమ్మా ఆ అమ్మవారి బిడ్డను అంతే పెద్దమ్మ ఊరి నిండా వ్యాపించింది కానీ భయమేం లేదు ఈ వేపమండలను వాళ్ళ తలల కింద ఉంచు ఈ తీర్థాన్ని వాళ్ళ చేత తాగించు ఆ తల్లి అందరికీ మేలే చేస్తుంది వస్తానమ్మా అమ్మా సౌభాగ్యం తల్లి సౌభాగ్యం నేను ఈ అమ్మవారి బిడ్డను జోగమ్మను ఏం మాటలు మాట్లాడుతున్నావమ్మా నేను నీ తండ్రిని ఒక్కటివే బిడ్డవని ఎంతో ప్రేమగా పెంచాను నీ మీద కొండంత ఆశలు పెట్టుకున్నానమ్మా కానీ నిన్న ఈ స్థితిలో చూడడం నా వల్ల కాదమ్మా చూడు నీ భవిష్యత్తు గురించి ఆలోచించు సౌభాగ్యం రామ్మా ఇంటికి వెళ్దాం రామ్మా నిత్యం నీటిలో పుట్టినా అది మళ్ళీ
ఆశ్రయిస్తుంది. సమస్త జీవరాశుల భవిష్యత్తును పాలిస్తున్న ఈ తల్లి తన బిడ్డనైన నా భవిష్యత్తును మాత్రం చూడకుండా ఉంటుందా? దయచేసి గతాన్ని నాకు జ్ఞాపకం చేయకండి. నా చర్యలకు అడ్డుపడకండి. అదేంటమ్మా, ఇంటికి వెళదారమ్మని నిన్నే పిలుస్తుంటే రాతి బొమ్మకు నీళ్లు పోసుకుంటూ ఏదేదో మాట్లాడుతున్నావే? వేడితో కాలిపోతుంది కదా, అమ్మ ఒంటికి చల్లదనాన్ని కలిగిస్తున్నాను. అలా చేయడం వల్ల అమ్మ ఊరందరినీ చల్లగా చూస్తుంది. తెలివి తక్కువగా మాట్లాడు. అందరినీ చల్లగా చూస్తుందట. అమ్మ లేదు, గిమ్మ లేదు, అంత మూఢనమ్మకం. మూఢనమ్మకం కాదు, అలా అనేవాళ్ళు మూర్ఖులు. ఈ విధంగా ఎవరూ మాట్లాడకూడదు. గురువులను కేవలం మనుషులని, మంత్రాలను, పొట్టి అక్షరాలని, దేవతామూర్తులని, రాళ్లని అనుకునే వాళ్ళు నరకానికే వెళ్తారు. వెళ్ళరు. ఈ బూటల మాటలు నేను నమ్మను. రాయే. కాదు కాదు, ఈమె దేవతామూర్తి. నీ పిచ్చితనానికి హద్దులేనట్టుంది. ఈ రాతి బొమ్మకు నీళ్లు పోస్తే ఊళ్ళో వాళ్ళందరికీ అమ్మవారు పోయిదా? చెయ్యి, అంతా నీ మూర్ఖత్వం. మూర్ఖత్వాన్ని అమ్మ ఒంటికి చల్లదనాన్ని కలిగిస్తున్న నీటిని నేలపాలు చేశారే. అయ్యో, అదిగో చూడండి, వేడితో కాగుతున్న అమ్మ ముఖం మీద పొక్కులు. ఏంటి? రాతికి పొక్కులా? అమ్మో అమ్మో, నేను ఇంతవరకు ఇలాంటి పక్కులను చూడలేదు. దీన్ని పెద్ద మోరు అంటారు. ఇది వచ్చిన వాళ్ళు బతకడం కష్టం. నిజమే, బతకడం కష్టమే. అవునవును, నాకు అదే అనుమానంగా ఉంది. ఆ తల్లే కాపాడాలి. ఆయన్ని జాగ్రత్తగా చూసుకో అమ్మా. శ్రద్ధగా చూసుకో తల్లి. తల్లి జగదీశ్వరి, నన్ను సుమంగళిగా ఉంచమ్మా. నా ముత్తైదుతనాన్ని కాపాడు తల్లి. ఆయన ఆరోగ్యవంతులైతే ఈ మాంగళ్యాన్ని నీకే సమర్పిస్తాను తల్లి. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. వచ్చి ఉన్న తల్లి, నేను ఆ అమ్మవారి బిడ్డను, జోగమ్మను. అవును, నువ్వు అమ్మవారి బిడ్డవి. నేనలా పిలవకూడదని ఎంత ప్రయత్నించినా కన్న కడుపు పిలిచిందమ్మా. దయించి నన్ను క్షమించమ్మా. ఉండమ్మా, భిక్ష తెస్తా. వద్దు, ఈ స్థితిలో భిక్షను స్వీకరించకూడదు. నా బిడ్డగా ఉన్నప్పుడు నిన్ను ముద్దుగా లాలించి నా చేత్తో గోరుముద్దలు పెట్టేదాన్ని. కానీ ఈ రోజు నీకు భిక్ష వేయడానికి కూడా అర్హత లేదమ్మా. చూసావమ్మా నా పరిస్థితి ఏమైందో. ముళ్ళను తీసేసి మల్లెపువ్వును వికసింప చేయడానికి అవుతుందా? ఎవరు కోసిన ఫలాన్ని వారే అనుభవించాలి. దానిని మరొకరితో పంచుకోవడానికి వీలు కాదు. అందుకని మనం దుఃఖించి కంటతడి పెట్టుకోకూడదు. నువ్వే నా ధర్మదేవతవు తల్లి. దయచేసి నా మాంగళ్యాన్ని కాపాడమ్మా. నా మాంగళ్యాన్ని కాపాడు. ఏడవకండి, లేవండి. నేనెవర్ని? ఆ భగవతి దయ ప్రకాశిస్తున్నట్టుగా ఆమె కరుణా వీక్షణాలు పాపాత్ములు పుణ్యాత్ములనే తేడా లేకుండా అందరిపైనా ప్రసరిస్తాయి. దుఃఖించకండి. తన బిడ్డ కళ్ళల్లో నీరూరిందంటే వాటిని తన చీర చెంగుతో తల్లి తుడిచినట్టుగా ఆ తల్లి మీ కంటి నీరు తుడుస్తుంది. వెళ్ళి అమ్మవారి కొలనులోని నీటితో స్నానం చేసి ఆ అమ్మకు అంగప్రదక్షిణం చేసిరండి.
అన్నీ సర్దుకుంటాయి. అమ్మా మంగళకారిని పుణ్యప్రదాయిని మా అమ్మ మారెమ్మగా నువ్వే వచ్చిన తర్వాత అంగ ప్రదక్షిణానికి వేరే ఎక్కడికో ఎందుకు? అమ్మా